హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఈ డిజైన్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఈ డిజైన్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ అడిగారు. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో అనేది సెండ్ చేశారు. అంటే సేమ్ డిజైన్ కాదు, అంటే వర్క్ అయితే ఇదే, కానీ ఏంటంటే బ్లౌజ్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. హ్యాండ్స్‌కి బ్యాక్ నెక్ వరకు ఆవిడ అడిగిన డిజైన్ అనేది చేశాను. ఆ సిస్టర్ అయితే చాలా సార్లు మెసేజ్ చేశారు నాకు. ఆ బ్లౌజ్ అనేది వర్క్ చేయండి, నేను కూడా చేసుకుంటాను, నాకు ఈ డిజైన్ అనేది బాగా నచ్చింది అని. అందుకనే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను. అంటే అసలు ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే, అంటే కటింగ్ అయితే నేను తర్వాత నెక్స్ట్ వీడియోస్‌లో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఈ ఎడ్జ్ నుండి మనకి స్టార్ట్ చేసుకోవాలి. వీటిల్ని జర్కాన్ బేసెస్ అంటారు. వీటిల్లో మనం స్టోన్స్ కానీ లేదంటే బీడ్స్ కూడా కుట్టుకోవచ్చనమాట ఆ మిడిల్‌లోకి. నేనైతే ఇక్కడ స్టోన్సే యూజ్ చేశాను. మీకేంటంటే వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది దీన్ని ఎలా డిజైన్ చేశాను అనేది. ఫస్ట్ అయితే జిర్కాన్ బేస్ మిడిల్‌లో కుట్టుకున్నాం కదా! తర్వాత ఒక 2 షుగర్ బీడ్స్, 1 చెమ్కీ అనమాట. ఈ చెమ్కీతో పాటుగా ఇలా కిందకనేది నిడిల్ దించేయాలి. ఇందులో అసలు చాలా లుక్ గ్రాండ్‌గా ఉంటుంది గానీ, మీరు బిగినర్స్ అంటే అసలు ఇప్పటి వరకు ఏ డిజైను ట్రై చేయలేదు, మేము ఈ డిజైన్ ట్రై చేయాలి అనుకుంటున్నా కూడా మీరు ట్రై చేయొచ్చు. మీకు ఈజీగానే వచ్చేస్తుందనమాట. కానీ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో ఆన్ చేసేసాక వదిలేస్తున్నారు. అంటే వెంటనే ఆపేస్తున్నారు. అసలు మీరు పూర్తిగా చూస్తేనే కదా లోపల అసల అంటే ఎంత బాగా ఉంటుంది వర్క్, లేదంటే ఎలా టిప్స్ అవి నేను చెప్తూ ఉంటాను కదా! అవన్నీ మీరు ఫాలో అయితే మీకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. ఇలా దీని చుట్టూరు కూడా రౌండ్‌గా కుట్టేసుకోవాలి. అసలు ఇది మీరు బయట కన్నా చేపించుకున్నారనుకోండి, మీకు 3000 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. ఇలా నెట్ అవన్నీ డిజైన్ అని. అంటే నెట్ మీద డిజైన్ చేయాలి అంటే కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. ఒకవేళ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నార్మల్ వితౌట్ వర్క్ కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్‌కే చాలా తీసుకుంటారు ఈ వర్క్‌కి. ఎందుకంటే నేను ఇక్కడ బయట అడిగితే మాకు ఇక్కడ చాలా తక్కువగా తీసుకుంటారు నార్మల్ బ్లౌజెస్‌కి. అలాంటిది ఇక్కడే 500 అడిగారు. అంటే మీరు బయట బొటిక్స్‌లో అలాంటి చోట్ల కుట్టించుకుంటే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లీఫ్‌ల్లాగా మనం జర్దోసీని కుట్టుకోవాలి. జర్దోసి ఆల్రెడీ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి, మీకు ఎంత లెంగ్త్‌లో కావాలి అనేది. తర్వాత ఇలా 2 సైడ్స్‌కి 2 లీఫ్‌లా కుట్టుకోవాలనమాట. దీనిలో థ్రెడ్ వర్క్ చేస్తాము. మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో చాలా వరకు కూడా నార్మల్ నీడిల్‌తో ఎలా చేసుకోవాలి వర్క్ అనేవి ఉంటాయి. ఒక్కసారి చెక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి కొంచెం గ్యాప్ అనేది ఇచ్చాననమాట. అంటే దీనికి ఎలాంటి మార్కింగు, డిజైన్ ట్రేసింగ్ అవసరం ఉండదనమాట. జస్ట్ మనం అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ లెంత్ అనేది చూసుకుంటూ మెల్లిగా చూసుకుంటూ కుట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్లవర్ వచ్చేసరికి ఒక జిర్కాన్ బేస్ కుట్టాను. తర్వాత ఇక్కడొచ్చేసరికి ఒక జర్దోసి చిన్న పీసెస్ అనమాట. ఫస్ట్ తీసుకున్న లీఫ్‌కి తీసుకున్నంత అవసరం ఉండదు. ఇంకా చిన్నగా కట్ చేసుకోండి. అలా 2 కూడా కుట్టేసాననమాట. ఇక్కడ మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం కూడా క్లియర్‌గా అర్థమైపోతుందనమాట. అండ్ మన ఛానల్‌లో ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ స్టిచెస్ అన్నీ కూడా వచ్చేసే ఉంటాయి. అంటే నేను ఏదో ఒక డిజైన్‌లో ఈ స్టిచెస్ అనేవి యూజ్ చేసే ఉంటాను. కానీ అవన్నీ కలిపి ఇక్కడ ఒక డిజైన్ అనేది ఫామ్ అయిపోతుందనమాట. అందుకని మీరు బేసిక్ స్టిచెస్ అనేవి నేర్చుకున్నట్లయితే మీరు ఎలాంటి బ్లౌజ్ డిజైన్ అయినా మీకు మీరుగానే తయారు చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. అండ్ నాకు ఈ హ్యాండ్స్కి వచ్చేసరికి 2 డేస్ పట్టింది. అంటే 2 డేస్ కూడా డైలీ ఒక 2 అవర్స్ కూడా ఫుల్గా కుట్టలేదు నేను. అలాగే మనం ఒక 4-5 అవర్స్ కూర్చుంటే గట్టిగా మీకు ఒక హ్యాండ్ డిజైన్ అనేది అయిపోతుందనమాట. అండ్ ఫ్రంట్ నెక్ అయితే చెప్పనవసరం లేదు, ఒక 2 అవర్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఫ్రంట్ నెక్ చాలా చిన్నగా చేస్తాం కాబట్టి. నేనైతే ప్రెజెంట్ 2 హ్యాండ్స్ అనేవి ఫినిష్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ చేస్తాను. అది కూడా ఎలా డిజైన్ చేశానో అది చూపిస్తాను మీకు. తర్వాత ఈ విధంగా కుట్టుకోవాలనమాట. ఫస్ట్ 4 సైడ్స్ 4 కుట్టేసిన తర్వాత ఆ 2 మధ్యలో కూడా మళ్ళీ ఇంకొకటి కుట్టుకోవాలనమాట. ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది కదా! ఆ మిడిల్‌లో మళ్ళీ మనం థ్రెడ్ వర్క్ చేస్తాము. తర్వాత ఎప్పుడైనా టైం ఉంది అన్నప్పుడే చూడండి. మీకేంటంటే ఏదైనా వర్క్‌లో ఉండి సర్లే వీడియో అసలేంటనేసి మీరు క్లిక్ చేసి వదిలేసారనుకోండి, అది ఎలా కౌంట్ అవుతుందంటే మన అంటే ఈ వీడియోలో ఏమి కంటెంట్ అనేది ఏమీ లేదు అన్నట్టుగా ఏమవుతుందంటే అది రికమెండేషన్స్‌కి వెళ్ళదనమాట. అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వదు మీరు చేసే మిస్టేక్ వల్ల. నేనంటే ఇదేం చెప్పట్లేదు, మీకు టైం ఉంటేనే చూడండి, ఓపెన్ చేసి చూడండి. లేకపోతే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే చూడండి అని చెప్తున్నాను అంతే. జస్ట్ ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను. ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్
డ్రెసెస్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ నేను 3 డ్రెసెస్ అనేవి చేంజ్ అయ్యి ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి. నేను ఒక్కొక్క టైంలో చూసుకుని అంటే నాకు నార్మల్ కుట్టుకోవడానికైతే ఏ టైం అయినా పర్లేదు. కానీ వీడియో చేయడానికంటే నాకు సెపరేట్‌గా కొంచెం టైం అనేది కావాలనమాట. ఇక్కడ చూసారు కదా! నేను ఇది చెప్తున్న విషయంలో అక్కడ ఒక బీడ్ అనేది కుట్టడం అంటే ఫస్ట్ చూపించడం మర్చిపోయాను. అందుకని కుట్టి చూపించాను. అంటే ఆ లీఫ్ షేప్స్ ఉన్నాయి కదా! వాటి రెండిట్ల మధ్యలో ఒక వైట్ పెరల్, తర్వాత ఒక షుగర్ బీడ్ కుట్టాననమాట. తర్వాత ఇది లవంగం స్టిచ్ అంటారు. నేను మన చాలా వీడియోస్‌లో చూపించాను. జస్ట్ ఏం లేదు, నీడిల్ అనేది పైకి తీసుకుని ఒక 2 నాట్స్ లాగా అంటే ఒక 2 రౌండ్స్ నీడిల్ చుట్టూ వేయాలి. వేసిన తర్వాత అక్కడికి దించేసుకోవాలనమాట. కొంచెం పొడవుగా వేసుకోవాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ జర్దోసి కుట్టాం కదా! సేమ్ లెవెల్‌లో ఇది కూడా కుట్టుకోవాలనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అందుకే నేను అంటున్నాను, మీరు ముడికుట్టు ఒకటి, తర్వాత ఈ లవంగం స్టిచ్ ఒకటి బాగా నేర్చుకున్నారు. మనకి చాలా డిజైన్స్‌లో ఇవే గురించి నేర్చుకోండి అని చెప్తున్నాను. మీరు ఒక క్లాత్ తీసుకొని దాని మీద బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా వస్తుంది. తర్వాత ఈ లీఫుల్లో కూడా సేమ్ అనమాట. సేమ్ అలాగే ముడికుట్టు అనేది వేసేసుకోవాలి. లవంగం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఏంటంటే దీనికైతే నాకు ఇంకొకటి మా పాప ఏం చేస్తుందంటే, నేను ఇలా కుడుతూ ఉంటే ఆ పూసలు తీసేసుకోవడం, లేదంటే సిజర్ పెట్టుకుంటాం కదా కట్ చేసుకోవడానికి, అవి తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటుందనమాట. దానివల్ల ఏంటంటే నాకు ఒకసారి గానీ వీడియో తీయడానికి అవ్వదు. అందుకనే కొంచెం కొంచెంగా చేసుకుంటూ తీస్తాను. అండ్ నా కష్టాన్ని కూడా అర్థం చేసుకోండి. ఏంటంటే నేను కూడా ఇది మన సబ్స్క్రైబర్ అడిగారని నేను చేశాను. అసలు ఈ బ్లౌజ్ అయితే నాకు అసలు అవసరం లేదు ఇప్పుడు ప్రెజెంట్. అంటే ఎలాంటి శారీస్ మీదకి మ్యాచ్ ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా పింక్ కలర్ అయితే ఓకే వేసుకోవచ్చు కదా దేని మీదకైనా అని జస్ట్ చేశాను. ఆ సిస్టర్ చాలా సార్లు అడిగారు. అంటే చాలా సార్లు అంటే పెట్టారు. తనకి బాగా నచ్చిందని చెప్పారు. అందుకనే నేను చేశాను. అండ్ తన వల్ల నాకు ఒకటి నేర్చుకున్నాననమాట ఈరోజు. ఏంటంటే అసలు మోడల్ ఎప్పుడూ ట్రై చేయలేదు ఇలా నెట్ క్లాత్ పైన అవి. అంటే నేను స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను యూట్యూబ్‌లో చూసే బ్లౌజెస్ అవి స్టిచ్ చేసుకుంటున్నాను. కానీ ఈరోజు ఆ సిస్టర్ వల్ల నేను ఇక్కడ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నాను. అది కూడా విత్ నెట్ అనమాట. అసలు ఎలాంటి టిప్స్ యూజ్ చేశాను ఏంటి అనేది లాంగ్ వీడియో చేస్తాను. అంటే నేనైతే స్టిచ్చింగ్ ఏమి చూపించను. ఎందుకంటే మా మిషన్ అనేది కొంచెం చిన్న మిషన్ అనమాట. అంత పర్ఫెక్ట్‌గా చూపించలేను నేను దాని మీద. సో దానివల్ల ఏంటంటే మీకు జస్ట్ పేపర్ కటింగ్ చేసి ఎలా కుట్టుకోవాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీకు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు, ఇలా మోడల్ కుట్టుకోవడం రాని వాళ్ళు మాత్రమే ట్రై చేయండి ఆ డిజైన్ అయితే. ఇక్కడ మధ్యలో జిర్కాన్ స్టోన్స్ అనేవి అంటిస్తున్నాననమాట ఇక్కడ. చూడండి ఇలా గమ్ అప్లై చేసేసి వాటి మధ్యలో ఇలా స్టోన్స్ అనేవి అంటించేయాలి. చాలా ఈజీ అనమాట. అసలు ఈ డిజైన్ అనేది చాలా ఈజీ. జస్ట్ ఇక్కడ చూడండి ఒక థ్రెడ్ వర్క్, ఈ బీడ్స్ అనేవి కుట్టుకోవడం ఏంటంటే జస్ట్ ఇలా నీడిల్లోకి బీడ్స్ ఎక్కించుకుని ఆ కిందకి మీకు షేప్స్ అనేవి కరెక్ట్‌గా రావాలన్నమాట. ఒక రౌండ్ షేప్ అనుకుంటే ఆ రౌండ్ షేప్‌లో రప్పించుకోవడం. లేడీస్‌కి ఆల్మోస్ట్ అందరూ ముగ్గులు వేయడం, ఇలాంటివి డిజైన్స్ డ్రా చేయడం అలాంటివి వచ్చే ఉంటాయి. ఇంట్లో పెయింటింగ్స్ వేసుకుంటూ ఉంటాం కదా! దానివల్ల ఏంటంటే మీకు ఈజీగా వస్తుంది. ఎవరికీ రాదు అనేది ఏమి ఉండదు. కానీ ఏంటంటే కొన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏమైనా 2x2 క్లాత్ ఉంటాయి కదా మనకి, అలాంటి క్లాత్ మీద ఫ్రేమ్ ఫిట్ చేసుకుని మీరు చేస్తూ ఉండండి అనమాట. అలా చేస్తూ ఉంటే మీకే వచ్చేస్తుంది. తర్వాత ఈ మిడిల్‌లో నెట్ మీద వచ్చేసరికి నేను ఇలాగా లైన్స్‌లా డ్రా చేశాను. ఈ లైన్స్ కూడా మీరు ఒక 1 ఇంచ్ గ్యాప్ అయితే 1 ఇంచు, హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్. ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకున్నా. అంటే కొంచెం హెవీగా కనబడుతుందని. ఇక్కడ వచ్చేసరికి నేను ఇక్కడ ఏంటంటే కట్ బీడ్స్ యూజ్ చేశాను. ఈ కట్ బీడ్స్ అనేవి నేను మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ షార్ట్‌లో అప్లోడ్ చేశాను. చాలా రీజనబుల్ ప్రైస్‌కి వచ్చాయన్నమాట. నాకైతే బయట మనం పర్చేస్ చేస్తే 500-600 ఈజీగా ఉంటుంది. కానీ మనకి జస్ట్ 148 రూపీస్‌కి వచ్చిందంటే క్వాలిటీ అయితే ఆసమ్ అనమాట అసలు నేను ఈ డిజైన్‌కి ఇక్కడ మిడిల్‌లో ఈ డిజైన్ కాదు చేయవలసింది, వేరే డిజైన్. జస్ట్ చిన్న చిన్న బుటీస్ వస్తాయి. కానీ నాకు ఈ బీడ్స్ నచ్చి, ఈ షైనింగ్ నచ్చి చాలా బాగుంటుంది లుక్ ఇవి వేస్తే అని నేను మళ్ళీ వెంటనే డిజైన్ అనేది చేంజ్ చేశాననమాట. అండ్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అసలు ఆ సిస్టర్ పెట్టిన దానిలో ఏ డిజైన్ ఉందనేది ఇక్కడ యాడ్ చేస్తాను. అంటే ఈ ఎడ్జెస్ అంతలో ఓకే, ఈ మిడిల్లో మాత్రం ఇలా లేదనమాట వర్క్ అనేది. జస్ట్ బుటీస్ ఉన్నాయి అంతే. ఇక్కడైతే 4 కట్ బీడ్స్ కుట్టుకున్న తర్వాత ఒక వైట్ పెరల్ ఉంటుంది కదా, అంటే ఆల్రెడీ ఇక్కడ నేను లీఫ్లు మిడిల్లో వేసాను కదా, ఆ బీడ్ అనేది కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 4 బీడ్స్ అంటే 4 కట్ బీడ్స్, మళ్ళీ ఒక బీడ్ అనమాట వైట్ బీడ్. ఇదే మాదిరిగా మొత్తం అంతా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా బాగుంటుంది లుక్ అనేది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది డిజైన్ అనేది కామెంట్ కూడా చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కటింగ్ అయితే మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ అనేది. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.